సవర భాష వాలంటీర్లను తక్షణమే రెన్యువల్ చేయాలి. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టిన సిఆర్టీలు. స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని పనిచేస్తున్న సవర భాష వాలంటీర్లను రెన్యువల్ చేసే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని పలువురు సిఆర్టీలు స్పష్టం చేశారు. సోమవారం ఐటీడీఏ ప్రాంగణంలో నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద రాత్రి నిద్ర చేపట్టి నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఐటీడీఏ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సవర భాష వాలంటీర్లను తక్షణమే రెన్యువల్ చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సిఆర్టీలు చేపట్టిన ఆందోళన కొనసాగుతున్నాయి. సోమవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలియజేయగా సంబంధిత అధికారుల నుంచి కనీస స్పందన కొరవైందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద రాత్రి బస చేశారు. సంబంధిత అధికారులు మొండి వైఖరి విడిచి తమకు రెన్యువల్ ఆర్డర్లు జారీ చేయాలని కోరారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఉదయం పార్వతీపురం ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న సిఆర్టీలను ఇప్పటికే రెన్యువల్ చేశారని, పార్వతీపురం మన్యం, సీతంపేట ఐటీడీఏలో ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినా కూడా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రెన్యువల్ ఆర్డర్లు జారీ చేయాలని, లేకుంటే సిఆర్టీలు కుటుంబాలతో సహా రోడ్డును పడే ప్రమాదం ఉందన్నారు. తదుపరి సిఆర్టీలకు ఏం జరిగినా ప్రభుత్వం, సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.